నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా ప్రాణాలకు తెగించి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎదుటివారి ప్రాణాలను కాపాడేందుకు వారు ఫ్రంట్ లైన్ వారియర్స్గా మారినటువంటి నర్సింగ్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వారందరికీ నర్సుల దినోత్సవం సందర్భంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈరోజు నిజంగా ఒక బాధాకరమైనటువంటి అంశం. ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నటువంటి నర్సింగ్ వ్యవస్థలో ఉన్నారో వారందరూ కూడా వారికి ఎక్కడా కూడా హ్యాపీ లేదు. నిజంగా ఈరోజు నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక వేడుకలు నిర్వహించాం. అనేక మంది వచ్చారు. వారి అభిప్రాయాలను తెలియజేశారు, వారి ఆవేదన తెలియజేశారు, వారి అసంతృప్తి, వ్యతిరేకత అనేది, నిరాశ అనేది, నిస్పృహ అనేది బయటపడింది. ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయట్లే. దీనికి కారణాలు ఏంటి? ఎందుకు ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతినే పనిచేస్తున్నారు? వారి ఉద్యోగాలు ఇప్పట్లో రెగ్యులరైజ్ అవ్వవా అనే ఒక అనుమానం అనేది ఎక్కువైపోతుంది. దీనికి సంబంధించి సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ ఫిబ్రవరి 8వ తేదీన కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాం. దీనికి 1000 మంది వస్తారనుకున్నాం, 2000కు పైగా వచ్చారు. వారి ఆవేదన అంతా తెలియజేశారు. ఇలాంటి సందర్భంలో మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మంత్రిని కలిశారు, పెద్ద వారిని కలుస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులను కలుస్తున్నారు, వారికి న్యాయం చేయండి అని. ఇలాంటి సందర్భంలో నిధి పోర్టల్ అనేటువంటి ఒక యాప్ ద్వారా ఆ వివరాలు ఏదైతే ఎంప్లాయీకి సంబంధించినటువంటి వివరాలు సరైనటువంటి రీతిలో అప్లోడ్ కాలేదు, సబ్మిట్ చేయనందున మీకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని ప్రభుత్వం నుంచి చావు కబురు చల్లగా అన్నట్లు వచ్చింది. ఇప్పటికి దాదాపుగా 3 నెలలు పూర్తయింది. అంటే జీతాలు రాక మరి వారు ఎలా బ్రతకాలి, మరి ఎలా జీవించాలి, వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల్ని ఎలా పోషించుకోవాలి? ఇది కనీసం అది విస్మరించి దానికి సంబంధించి ప్రభుత్వం ఒక అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ సందర్భంగా మేము కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. దయచేసి ఒక సానుకూలమైనటువంటి విధానంతో, మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. వారి జీవితాలెంత, వారి జీతాలెంత? చిన్న ఉద్యోగాలు అయినా సరే, జీతాలు సరిగ్గా రాకపోయినా సరే, వారికి సెలవులు దొరక్కపోయినా ఇష్టపడి, ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఈ రోజున రెగ్యులర్ అయిన వారి పరిస్థితి బాగానే ఉంది. ఇక ఏదైతే నేషనల్ నర్సింగ్ డే దానికి సంబంధించి ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి అవార్డులను ఇచ్చింది, పురస్కారాలను. మంచిదే. అందులో ఎవరున్నారు? ఉన్నతాధికారులు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా? కాంట్రాక్ట్ పద్ధతిని కానీ రెగ్యులరైజ్డ్ అంటే ప్రభుత్వం కూడా అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లో అన్న చందంగానే ఆలోచన చేస్తుంది. ఈ విధానానికి దయచేసి స్వస్తి పలకండి అని వారు వేడుకుంటున్నారు. అనేక మంది అనేక రకాలుగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తుంది, ఆలోచన విధానాన్ని కనబరుస్తుందంటే సమాధానం దొరకట్ల. వారు 3 నెలలుగా ఏం తినాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి అనేది కనీసం విచక్షణ మరచి ప్రభుత్వంలో కొన్ని పెద్దలు మరి ఈ రకంగా ఆలోచన చేయటం ఏంటి? నిధి పోర్టల్ అనేది టెక్నికల్ ఇష్యూ అనేది అడ్డం చెప్తున్నారు తప్ప దానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే జీతాలు ఇవ్వలేరా? ప్రభుత్వం తలుచుకుంటే చేయింది ఉంటుందా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. మేము ఎందుకు పదే వారి అంశానికి సంబంధించి చెప్తున్నామంటే వారి జీవన విధానం అటువంటిది, వారి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అటువంటిది. చిన్న ఉద్యోగాలు, తక్కువ జీతం, రాత్రనక పగలనక ఎండనక వాననక పనిచేస్తూ ఎంతో ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి ఒక నర్సింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వారిని ఎందుకు ఇలా చూస్తున్నారు చిన్న చూపు? కరోనా లాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ మహమ్మారి విజృంభిస్తున్నటువంటి వేళ కుటుంబాలకి దూరంగా
వారి సొంత గ్రామాలకు దూరంగా వచ్చి పనిచేసినటువంటి విధానం, వారి ప్రాణాలు పోయినా పర్లేదు, మీ ప్రాణాలను మేము కాపాడతాం అని ముందుకు వచ్చినటువంటి వారు ఆ రోజున దేవతల్లా పూజించారు. మరి ఈ రోజున పరిస్థితి ఏమైపోయింది? మీరే ఒక్కసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా వారికి సంబంధించి మీరు జీతాల విషయంలో కానీ కాంట్రాక్ట్ పద్ధతి నుంచి రెగ్యులరైజ్ చేసేటువంటి పద్ధతి వరకు రావాలి అనేది మేము కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా కొంతమంది ఆవేదన ఏ స్థాయిలో ఉంది అనేది మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. మేడం, ముందుగా మీకు హ్యాపీ నర్సెస్ డే. చెప్పండి మేడం, మీరు ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఒక వేదికగా ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజు మమ్మల్ని అందరినీ ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చాలా చాలా థ్యాంక్స్. మేమైతే కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నామండి, కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్సెస్గా. మెడికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్ అనేది అసలు ఎక్కడా కూడా ఏ గవర్నమెంట్లోని ఉండదు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే 15 సంవత్సరాల నుంచి 16 కంప్లీట్ అయిపోయింది. 16 సంవత్సరాల నుంచి అయితే రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు, ఎస్పెషల్లీ నర్సింగ్ డిపార్ట్మెంట్. ఫ్రంట్ లైన్ వారియర్స్గా మమ్మల్ని కోవిడ్లో బాగా వాడుకున్నారనే చెప్పాలి. నేనే ఒక ఎగ్జాంపుల్. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. నేనైతే నా కన్నును కోల్పోయాను. 6 సంవత్సరాలు అయింది, 7వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. గవర్నమెంట్ చుట్టూ, అధికారుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ, అందరి చుట్టూ తిరిగాను. ఈవెన్ కాంపన్సేషన్ కాదు కదా, మెడికల్కి ఖర్చు కూడా నాకు ఇవ్వలేదు. ఏమైంది మేడం? కన్నుకు ఎలా పోయింది? నేను ఒక బేబీకి డెలివరీ చేసి ఆక్సిజన్ పెడుతుంటే ఆక్సిజన్ హ్యూమిడిఫైర్ బ్లాస్ట్ అయ్యి ఆన్ స్పాట్ లో నా ఐబాల్ అంతా డ్యామేజ్ అయిపోయి పీసెస్ గా అయిపోయి కింద ప్యూపిల్ పడిపోయిందండి. సో దాన్ని ఐ మొత్తాన్ని రిమూవ్ చేసేసారు. సో ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఏమీ చేయడానికి ఇంకా అక్కడ ఛాన్స్ లేదు. బ్రెయిన్కి ఐకి ఉన్న కనెక్షన్, ఆప్టిక్ నర్వ్ అనేది స్పాట్లోనే తెగిపోవడం వల్ల ఇంకా ఐ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో ఐ రిమూవ్ చేసేసారు. సో నేను ఒక ఐ పోగొట్టుకున్నాను, కోల్పోయాను ఆన్ డ్యూటీ. డ్యూటీలో పోయింది కదా, మీకు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేసిందా? గవర్నమెంట్ ఏమీ హెల్ప్ చేయలేదండి. 4 years కంటిన్యూగా తిరిగాను గవర్నమెంట్ చుట్టూ. కాంట్రాక్ట్ అని, కేవలం కాంట్రాక్ట్ కాబట్టే నాకు ఆన్ డ్యూటీ జరిగినా కూడా ఏమీ అందలేదు. అలాగే కేవలం కాంట్రాక్ట్ అని మా వాళ్ళు చాలా మంది చాలా హెల్త్ ఇష్యూస్తో చనిపోతున్నారు. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్తో, తర్వాత ఫీవర్స్తో, చాలా చాలా కాంప్లికేషన్స్తో, కోవిడ్లో కూడా చాలా మంది చనిపోయారు. ఎవరికి నష్టపరిహారం అనేది అందట్లేదు. ఈవెన్ మట్టి ఖర్చులకు డబ్బులు కూడా అందట్లేదు వాళ్ళకి. నాకు స్పాట్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నా సొంత డబ్బుల ఖర్చులతోనే నేను అంతా ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఇప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ చుట్టూ కూడా తిరుగుతున్నాను. ఈ గవర్నమెంట్ అయినా స్పందించి మా కాంట్రాక్ట్ బేస్ నర్సెస్ వైపు, మెడికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్న ప్రతి మెడికల్ ఎంప్లాయీ వైపు గవర్నమెంట్ దృష్టి ఉంచి మా సర్వీస్ని రెగ్యులర్ చేస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు హ్యాపీ నర్సెస్ డే. అండ్ మీ ప్రధాన డిమాండ్లు ఏంటి సార్? గవర్నమెంట్ మీకు ఎలా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ నర్సెస్ డే జరుగుతుందండి. అందరికీ కూడా నర్సెస్ డే శుభాకాంక్షలు. మీరు అన్నారా ఇందాక హ్యాపీ నర్సెస్ డే అని చెప్పి, ఇది హ్యాపీ నర్సెస్ డే కాదండి, అన్హ్యాపీ నర్సెస్ డే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ లేనట్టు విధంగా ఇక్కడ స్టాఫ్ నర్సుల పట్ల కానీ లేదా మిగతా పారామెడికల్ సిబ్బంది పట్ల కానీ గవర్నమెంట్ వైఖరి అయితే ఉందండి. ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా జీతాలు లేవు. అడిగితే నిధి పోర్టల్ ఎర్రర్ అని చెప్తున్నారు. అసలు నిధి పోర్టల్కి శాలరీస్కి సంబంధం ఏంటో అసలు నాకైతే అర్థం కావట్లేదు. అది టెక్నికల్ ఎర్రర్ అని చెప్తున్నారు. గవర్నమెంట్లో ఆ టెక్నికల్ ఎర్రర్ని క్లియర్ చేసే టెక్నీషియన్స్ ఎవరు లేరా? మరి ఎందుకు ఆ గవర్నమెంట్లో సెక్రటరేట్లోని, డిఎంఈలోని, డిహెచ్లోని, కమిషనర్ ఆఫీస్లోని, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్లోని అంతమంది స్టాఫ్ ఒక టెక్నికల్ ఎర్రర్ 3 నెలల నుంచి కూడా క్లియర్ చేయలేకపోతే అది వాళ్ళకే వదిలేస్తున్నా? నిజంగా అధికారులు తప్పిదమా లేకపోతే నిధి పోర్టల్ ఎర్రరా? శాలరీ అనేది వీళ్ళని తొందరగా వేయగలిగితే బాగుంటుందండి. లేకపోతే ఇంకా గవర్నమెంట్ మీద ప్రెజర్ పెంచి రేపు పొద్దున్న రోడ్లకే దుస్థితి మమ్మల్ని దయచేసి తీసుకురావద్దని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత విషయానికి వచ్చేసరికి పిహెచ్సిల్లో మెడికల్ ఆఫీసర్ 9 to 5 డ్యూటీ చేస్తారండి. మిగతా 3 షిఫ్ట్లో కూడా స్టాఫ్ నర్సులు రొటేట్ చేస్తారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎమర్జెన్సీ సర్వీసుల్లో ట్రీట్మెంట్ స్టాఫ్ నర్సులు మాత్రమే చేస్తున్నారు. డెలివరీ కేసుల దగ్గర నుంచి స్నేక్ బైట్ల వరకు కూడా చేస్తున్నారు. యాజ్ పర్ నర్సింగ్ జాబ్ చార్ట్ డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో, అంటే డాక్టర్ గారు ఏదైతే మందులు చీటీలు రాస్తారో ఆ మందులు ఇవ్వడం వరకే స్టాఫ్ నర్స్ పనండి. మరి ఎమర్జెన్సీస్ ఎలాగ హ్యాండిల్ చేయనిస్తున్నారు స్టాఫ్ నర్సుల చేత? అది కన్సర్న్ అధికారులు లేకపోతే కన్సర్న్ రాజకీయ నాయకులకే మేము వదిలేస్తున్నానండి. మీ అవసరం వచ్చినప్పుడు ఏంటంటే స్టాఫ్ నర్సులు ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలని చెప్తారు. అదే పిహెచ్సిల్లో
24/7 స్టాఫ్ నర్సులు ఓపీలు చూడాలి, ఎమర్జెన్సీ కేసులు కూడా హ్యాండిల్ చేసేయాలి. ఒక యంత్రంలాగా వాడుకుంటున్నారు. అంటే మీకు అవసరం వస్తే ఒకలాగా, అవసరం లేకపోతే ఇంకొకలాగా. తర్వాత విషయానికి వచ్చేసరికి ఏదైనా ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏమైనా జరగకూడని జరిగితే దాన్ని స్టాఫ్ నర్స్ మీద నెట్టేయడం, స్టాఫ్ నర్స్ని సస్పెండ్ చేయడం, స్టాఫ్ నర్స్ని టెర్మినేట్ చేయడం. మరి మిగతా వాళ్ళు 3 షిఫ్ట్ల 3 డాక్టర్లు పెట్టండి. డాక్టర్లు కరువు లేరు కదా, కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి, పిహెచ్సీలు రన్ చేయండి. అంతే తప్ప స్టాఫ్ నర్స్కి ఒక సపోర్టింగ్ స్టాఫ్ లేరు. డాక్టర్ లేకుండా ఎమర్జెన్సీ స్టాఫ్ నర్స్ని ఎలాగ హ్యాండిల్ చేస్తుంది? ఇది ఒక్కసారి కన్సర్న్ అధికారులందరూ ఒకసారి ఆలోచించవలసిగా నేను తెలియజేసుకుంటున్నానండి. అదండి పరిస్థితి. కనీసం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి వారి ఆర్థిక పరిస్థితిని, సామాజిక పరిస్థితిని ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. వారికి పెండింగ్లో ఉన్నటువంటి జీతభత్యాలను విడుదల చేసి వారిని ఆదుకోవాల్సిందిగా మేము ప్రాధేయపడుతున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పరిపాలన సాగిస్తుంది. 2019 నుంచి 2024 వరకు విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసింది వైఎస్ఆర్సీపీ అని మీరే అన్నారు. మరి మీరు ఆ విధ్వంసకరమైనటువంటి పరిపాలనను కాకుండా మంచి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన సాగించాలంటే ఇటువంటి వర్గాలను కూడా మీరు ఆదుకోవాలి, ఆపన్నహస్తం అందించాలి. ఖచ్చితంగా ఆలోచన చేసి వారికి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలన్నింటినీ వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మరొక్కసారి మీకు వినమ్రంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఈ టాపిక్పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.